దేవుని వాక్యంలో నుంచి మనం ఆరాధనలోనికి ప్రవేశించే పూర్వము మత్తయి సువార్త 'దయచేసి మీ సెల్ ఫోన్స్ అన్నీ కూడా స్విచ్ ఆఫ్లో పెట్టుకోనండి. ఒకవేళ మీకు తెలియకపోతే మీ పక్కన వారికి ఇచ్చి స్విచ్ ఆఫ్ పెట్టుకోనండి. ఫోన్లో మందిరంలో రింగ్ అవ్వకూడదు, మందిరంలో లిఫ్ట్ చేయకూడదు. మత్తయి సువార్త దయచేసి 27వ అధ్యాయం 9-10 వచనాలు అందరం కలిసి చదువుతాం. మత్తయి సువార్త 27, 9, 10 అందరం కలిసి. అప్పుడు విలువ కట్టబడిన వాని అనగా ఇశ్రాయేలులో కొందరు అందరం కలిసి చూద్దామండి. 9-10 వచనాలు కలిపి. అప్పుడు విలువ కట్టబడిన వాని అనగా ఇశ్రాయేలులో కొందరు విలువ కట్టిన వాని క్రయధనమైన 30 వెండి నాణెములు తీసుకొని ప్రభువు నాకు నియమించిన ప్రకారము వాటిని కుమ్మరివాని పొలమునకిచ్చిరి అని ప్రవక్త ఇర్మియా ద్వారా చెప్పబడిన మాట నెరవేరెను. తర్వాత అదేన వాక్యంలో జకర్యా గ్రంథం 11వ అధ్యాయం. జకర్యా గ్రంథము 11వ అధ్యాయం 12, 13 వచనాలు అందరం కలిసి చూద్దాం. మీకు అనుకూలమైన ఎడల నా కూలి నాకు ఇయ్యుడి, లేని ఎడల మానివేయడని నేను వారితో అనగా వారు నా కూలికై 30 తులముల వెండి తూచి ఇచ్చిరి. యెహోవా ఎంతో అబ్బురముగా వారు నాకు ఏర్పరిచిన క్రయధనమును కుమ్మరికి పారవేయమని నాకు ఆజ్ఞేయగా నేను ఆ 30 తులముల వెండిని తీసుకొని యెహోవా మందిరంలో కుమ్మరికి పారవేసి తిని. ప్రభు సహాయం కొరకే ప్రార్థన చేద్దాం. ప్రియమైన మా తండ్రి, పరిశుద్ధుడైన దేవా, నమ్మదైన మా ప్రభా, మీ కొందాలు చేయించుకుంటున్నాం. మరోసారి మీ ప్రజలు ఎదుట మీ ప్రజల కంటే ఎన్నో విషయాల్లో యోగ్యత లేనటువంటి వానిగా ప్రభా, మీ ఎదుట అంతకంటే అయోగ్యునిగా ప్రభా తండ్రి దీనుడినై మీ పాదముట నేను సాగిలపడుతుంటున్నాను. ప్రభా తండ్రి, పరిచర్య ధర్మంలో భాగముగా నిలవబడవలసి ఉండగా నిలబడుతుంటుండగా దయతో నీ దాసుని ప్రభా మీరు దృష్టించవలసిందిగా ప్రార్థన చేస్తుంటున్నాం. కనికరించము ప్రభా, మరుగు చేయము, మిమ్మల్ని మీరు మాకు ప్రత్యక్షపరచుకునవలసిందిగా ప్రార్థన చేస్తుంటున్నాం. మా ప్రభుని తప్ప మరి ఏమి కూడా మాకు కనపడకున్నట్లుగా చేయము ప్రభా. అతని నిన్ను చూచే నేత్రాలు, నీ స్వరాన్ని వినేటువంటి చెవులను ప్రభా మీరు మాకు అనుగ్రహించవలసిందిగా ప్రార్థన చేస్తుంటున్నాం. మీ సన్నిధికి రాగని వారిని బట్టి స్తోత్రములు. ఇంకనూ మార్గమధ్యలో ఉన్న వారిని కూడా మీరు ప్రభా విమోచించిన మీ ప్రజలను ఎలా వేసి మీ ఇంటికి మీరు సమకూర్చవలసిందిగా ప్రార్థన చేస్తుంటున్నాం. శత్రువు చేసే కార్యములన్నీ కూడా కొన్ని సంగతులు కనబడి కొన్ని సంగతులు కనపడకుండా వాటన్నిటిని యేసుప్రభునామములో బంధిస్తుంటున్నాం. మీ కృప చొప్పున ప్రభా జ్ఞాపం చేసుకున్నామని మందిర ఆవరణమంతటిని కూడా మీ సన్నిధి యొక్క కాంతి చేత నింపవలసిందిగా ప్రార్థన చేస్తుంటున్నాం. ఈ ఆవరణంలో ఏ వైపు మేము వెళ్ళినా కూడా ప్రభా మీ సన్నిధిని మాత్రమే మేము అనుభవించేవారుగా మీరు మమ్మల్ని చేయవలసిందిగా మేము మీకు ప్రార్థన చేస్తుంటున్నాం. మీ చేతులకు అప్పగించుకుంటూ వందనములు స్తోత్రములు చెల్లించుకుంటూ యేసు ప్రభువారి యొక్క శ్రేష్టమైన ఘనమైన ఉన్నతమైన పరిశుద్ధమైన నామములో స్తుతించి ప్రార్థించి మహిమపరచి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. దేవుని యొక్క వాక్యంలో ప్రభువైన యేసు క్రీస్తు వారి గురించి వ్రాయబడినటువంటి ప్రవచనాలు మనం ఆరాధన కొరకే కొంతమేర జ్ఞాపకం చేసుకునే నిమిత్తమై ప్రయత్నం చేస్తున్నాం. దాంట్లో భాగముగా చదవబడినటువంటి ఈ లేఖన భాగంలో యేసు ప్రభువారు విషయమై వ్రాయబడినటువంటి ఒక ప్రవచనం ఇక్కడ మత్తయి సువార్తలో మనం చూడగలుగుతా వచ్చినాం. అది జకర్యా రాస్తా వచ్చినాడు. ఇక్కడ మత్తయి ఏమన్నాడంటే ఇర్మియా అని చెప్తా వచ్చినాడు. వాస్తవానికి ఇర్మియా ఏమైతే ప్రవచించినాడో జకర్యా గ్రంథంలో చాలా సంగతులు ఇర్మియా ప్రవచించిన సంగతులే జకర్యాలో ప్రస్తావించబడ్డాయి. బహుశా జకర్యా ఇర్మియా అనే కాలంలో తను ఉన్నాడు. ఇర్మియా చేసిన పరిచర్య బోధలు తను వింటా వచ్చినాడు. కానీ ప్రభు తనను వాడుకునేటువంటి క్రమంలో ప్రభు తన ద్వారా ఇచ్చినటువంటి సంగతులు రాస్తూ ఇర్మియా ద్వారా ఏమైతే తను విన్నాడో వాటిని కూడా కలిపి దేవుని వాక్కుగా వారు దేవుని ప్రజలకు దాన్ని ప్రకటిస్తూ వచ్చినాడు. కాబట్టి ఈ భాగము కూడా ఇర్మియా గ్రంథంలో మనకు కనబడకపోయినా కూడా ఇర్మియా చెప్పిన మాటే అనేటువంటిది వాస్తవికమైంది. అయితే దానిని జకర్యా తేటగా ఇక్కడ రాస్తున్నట్లుగా దేవుని వాక్యంలో
మనము చూడగలుగుతున్నాం. దేని వాక్యంలో మనకు జ్ఞాపం చేయబడే విషయం ఏంటంటే, ఈ ప్రభువైన యేసుక్రీస్తు వారు ఎంత దీన స్థితికి తను చేరి వచ్చినాడనేటువంటిది జ్ఞాపం చేయబడింది. సాధారణంగా ఒక వస్తువును వెలకట్టినట్లుగా ప్రభువుకి వారు వెలకడతా వచ్చినారు. కాబట్టి దేని వాక్యంలో ఆయనను అప్పగించే విషయంలో యూదా మరి ఆ యొక్క బేరసారాలు చేసినట్లుగా దేని వాక్యంలో మనం చూడగలుగుతాం. బేరసాలను చేస్తే వారు ఎంత వెలగట్టినారు ప్రభువుకి అనంటే 30 వెండి నాణ్యాలకు ప్రభువుని వెలగట్టినారు. ఎంత ఏమంటారంటే విలువ లేనివాడిగా ఇక్కడ ప్రభు చేయబడినాడో చూడండి. ఎంత దీనస్థితికి హీనస్థితికి మన ప్రభు సర్వలోకమును సృష్టించిన సృష్టికర్త మన నిమిత్తమై రావడానికి ఇష్టపడ్డాడో చూడండి. కానీ అంత అలాంటి వెలగట్టినప్పుడు కానీ యూదా కూడా అనలేదు. యూదా కూడా ఏమనలేదు. ఏమనుకుంటున్నారు, ఏదో అప్పగిస్తున్నానని చెప్పి, ఏదో నేను తగ్గి వచ్చినానని చెప్పి మీరు మరీ ఇంత చీప్గా ఇస్తారా? ఒకవేళ ఎంత మాత్రం నేను డబ్బుల కొరకు వచ్చినా కూడా మరీ ఇంత ప్రభుకి ఇంత తక్కువ వెలగడతారా? సహజమే కదండి. ఏదైనా ఒక వస్తువు విషయంలో మరీ తక్కువ పడితే మరీ ఇంత తక్కువనా? ఎంత నాకు అవసరమే అమ్మితే మాత్రం ఇంత తక్కువ అడుగుతావా అని అంటారు కదా. వాస్తవానికి యూదా ఎందుకోసం యేసుప్రభుని అప్పగించినాడు? యేసుప్రభుని సిలువ వేయబడాలని కాదు, యేసుప్రభు క్రూరంగా చంపబడాలని కాదు. యేసుప్రభు అంటే ప్రేమ ఉంది, అభిమానం ఉంది. కారణం ఏంటి మరి? ఎందుకని యూదా యేసుప్రభుని అప్పగించినాడు? కానీ యూదాకు ఉన్నటువంటి ఒక నిశ్చయిత ఏమిటంటే, అనేక సార్లు ప్రభుని పట్టుకోవడానికి వారు చేసిన ప్రయత్నాలన్నీ కూడా వమ్మైపోతూ వచ్చినాయి, విఫలమైపోతూ వచ్చినాయి. ఒకానొక సందర్భంలో యేసుప్రభుని పట్టుకున్నారు, తమ చేతులు యేసుప్రభు చిక్కిపోయినారు, ఆయనను కొండ శిఖరం మీదకు తీసుకొని పోయినారు, చివరి అంచుకు తీసుకొని పోయినారు. ఇంకా నెక్స్ట్ భాగం ఏంటంటే అక్కడ నుండి త్రోయటమే మిగిలించబడిన క్రమంలో ఎట్లా తప్పించుకున్నారనేది మాత్రం బైబిల్ వివరణ లేదు. కానీ వారి చేతిలో నుండి తప్పించుకుని ఆయన వెళ్ళిపోయినాడంట. అంటే బహుశా వారు ఇట్లా పట్టుకొని ఉంటారు, వాళ్ళ చేతులు అట్లనే ఉంటాయి, ఆ పిడికి అదే గట్టిగా పట్టుకొని ఉంటారు, అది ప్రభు వారి చేతిలో లేడు. బహుశా యూదా అనుకొని ఉంటాడు. కానీ ఎన్నో సందర్భాల్లో ప్రభు తప్పించుకున్నాడు, అది ఈసారి కూడా తప్పించుకుంటాడు. ఆయన తప్పించుకుంటాడు సరిపోతుంది, స్వామి కార్యం స్వకార్యం రెండు జరిగిపోతాయి. నాకు డబ్బులు ముట్టిన తర్వాత వాళ్ళు అన్నారు అనుకోండి, ఏంది వాళ్ళని తప్పించుకుపోయినాడే అంటే నాకేం సంబంధం, మన డీల్ ఏంటి, ఎంతవరకు అప్పగించడం వరకే నా పని నేను చేసినాను, నా సొమ్ము నేను తీసుకున్నాను అనుకున్నాడు యోధా. తలంపైందంటే మన ప్రభు, మన సేవించే ప్రభు, మనం ఆరాధించడానికి వచ్చిన ప్రభు ఎంత తక్కువ వాణిగా చేయబడినాడో చూడండి. అందుకే దేని వాక్యంలో జకర్యా గ్రంథం 11వ అధ్యాయంలో చూస్తే అక్కడ గొర్రెల కాపరని చెప్తున్నాడు. ఆ కాపరి ఎవరో కాదు, ప్రభువైన యేసుక్రీస్తు వారే. ప్రభువైన దేవుడు, యేసుప్రభు అనేటువంటి ఆ దేవుడైన ఆయనే కాపరిగా ఉంటున్నాడు. అయితే ఆ కాపరి విషయంలో వారిని ఎన్ని సంవత్సరాలు వారిని కాపాడి, ఇన్ని సంవత్సరాలు వారిని భద్రపరిచి, ఎంత పుష్టిగా ఎంత శ్రేష్టమైన విధానంలో వారిని సిద్ధపరిచిన తర్వాత వారి కాపరులు ఏమైపోతా వచ్చినారంటే దేవుని మాట వినకుండా వచ్చేసినారు. చివరికి కాపరులను చంపేశారని రాయబడింది అదే 11వ అధ్యాయంలో. అంటే తీసిపడేసినాడు అన్నమాట. కానీ మీరు నా ప్రజలకు కాపరిగా ఉండడానికి లేదు అని తీసిపడేసినారు. అయినా కూడా ఏం మార్పు లేలే. చివరికి తానే కాపరిగా ఉంటా వచ్చిన సందర్భంలో కూడా వారు దేవుడు నియమించిన కాపరులు వారు సరిగా లేని వారి కాపరత్వములో వారు అట్లాగే ఉన్నారు. ప్రభువైన దేవుడు తానే వారికి కాపరిగా ఉండి వారికి బోధించి నేర్పించిన క్రమంలో కూడా వారు కూడా అట్లానే ఉంటా వచ్చినారు. అందుకని ఆయన కాపరిగా ఉన్నప్పుడు 2 సాధనాలు దాని ప్రజల కొరకు ఉపయోగిస్తూ వచ్చాడని 11వ అధ్యాయంలో చెప్తా వచ్చాడు. ఏం సాధనాలు? మొదటి సాధనం ఏంటంటే కరుణ అనే సాధనాన్ని ఉపయోగిస్తూ వచ్చినాడు. కరుణతో వారిని రక్షిస్తూ వచ్చినాడు, కరుణతో కాపాడుతూ వచ్చినాడు, కరుణతో సహిస్తూ వచ్చినాడు, కరుణతో ఓర్చుకుంటూ వచ్చినాడు, కరుణతో బోధిస్తూ వచ్చినాడు. వాటన్నిటి వెనకాల దేవుడు తన ప్రజల ఎడల నడుచుకునే క్రమంలో కేవలం కరుణ కనబడుతూ వచ్చింది. 2వ సాధన ఉపయోగించినాడు, సమకూర్చుట అనేటువంటి సాధనాన్ని ఉపయోగించినాడు. ఈ సమకూర్చుట అనేటువంటిది ఏంటి? ఎన్నోసార్లు వాళ్ళు మరి మందలో నుండి దూరం అయిపోతూ వచ్చినారు, ఒకరికొకరు దూరమై మరి ఆ క్రమంలో కాపరికి కూడా వారు దూరమైన క్రమంలో ఆయన ఏం చేస్తూ వచ్చినాడు? మళ్ళీ వారందరినీ కూడా సమకూరుస్తూ ఆ యొక్క కరుణ అనే సాధనం, సమకూర్చుడు అనే సాధనం ఉపయోగించి ఇంత చేసినా కూడా చివరికి వచ్చేసరికి దేవుని ప్రజల పరిస్థితి ఎట్లా అయిందంటే ఆయనకు కూడా వల్ల కాకుండా అయిపోయినారు. అప్పుడు ప్రభు ఆ 2 సాధనాలు ఇరిచిపడేసినాడు. నేను మిమ్మల్ని కరికరించను, నేను మిమ్మల్ని సమకూర్చను అని చెప్పి ఇరిసి పక్కన పడేసే క్రమంలో ప్రభు అడుగుతున్నాడు, ఇంతకాలం మిమ్మల్ని పోషించాను కదా, ఇన్ని రీతులుగా బోధించాను కదా, ఇంత క్రయం చెల్లించాను కదా, మీరు నా మాట వినని క్రమంలో కాపరులను మార్చినాను, అయినా మీరు నా మాట వినని క్రమంలో చివరికి ఇక నేను కూడా పనికిరాను,
నేను చెప్పినా మీరు సమకూర్చబడిన క్రమంలో నేను ఏమి చేయలేని పరిస్థితిలో నేను నా కాపురత్వాన్ని విడిచిపెట్టేసి ఈ సాధనాలను కూడా ఇరిచేశాను కదా, ఇంతకాలము మిమ్మల్ని పోషించి మిమ్మల్ని సంరక్షించి మిమ్మల్ని బలపరిచినందుకు నాకు రావాల్సింది నాకు ఇవ్వండి అని అన్నాడు ఆయన. నా కూలి నాకు ఇవ్వండి అని అన్నాడు. అనేసరికి వాళ్ళు ఏమనుకున్నారు తెలిసిన? వాళ్ళు ఏమనాలా, ప్రభా నువ్వు లేకపోతే ఎట్లా ప్రభా, నీకంటే ఎవరు మాకు చక్కగా మరి బోధించగలిగిన వారు, సరే కాపులు తప్పిపోయినారు, వారి కాపులతో మేము తప్పిపోయినాం, అయితే నువ్వే వెళ్ళిపోతే మా పరిస్థితి ఏమవుతుంది, నీవు కూలి ఇవ్వగలిగినంత అంతటి వారమ్మా, నువ్వు మనం చూచినటువంటి దృష్టి, మా ఎడలు నడుచుకున్న రీతిని బట్టి మేము వెలకట్టగలమ్మా, ఇక నువ్వు అట్లాంటిది నువ్వే అలిగి వెళ్ళిపోతే మా పరిస్థితి ఏమైపోతుంది అని చెప్పాల్సిన బదులు వాళ్ళు అంతే కదా ప్రభా సెటిల్ చేసి పడేద్దాంలే అన్నారు వాళ్ళు. అంతే కదా, నువ్వు కాపురత్వం మానుకోకుండా నీ జీతం నీకు కావాలి కదా, ఇచ్చి పడేస్తావులే అన్నారు వాళ్ళు. చూడండి ఎంత బాగుందో వాళ్ళ పని అని ఏం చేసినా ఇంకా కూర్చొని ఆలోచన చేసినారు, ఎంత ఇద్దాము, ఎంత ఇస్తే సరిపోద్ది అని చెప్పి ఆలోచన చేసి ఆ ప్రభు అన్నాడు, కోపగించుకొని అన్నాడు ఒక మాట. రండి జకర్యా గ్రంథం 11వ అధ్యాయం ఆ 2 సాధనాలు ఏంటి? దేవుని వాక్యంలో 7వ వచనం చదవండి, తీసిన వారు ఎవరైనా చదవండి. 11:7 జకర్యా. కాబట్టి 2 కర్రలు, ఏం కర్రలంట? సౌందర్యము అనే కర్ర, బంధము అనే కర్ర. సౌందర్యం అంటే అర్థం ఏంటి? ఇన్పుట్లో ఉంది, ఏమనుంది? కటాక్షము. రెండవది బంధం అనే కర్ర దగ్గర ఇన్పుట్లో ఏముంది? 2 అని చెప్పండి. సమకూర్చుట. ఆ 2 కర్రలు ఆయన ఏం చేసేసినాడంట? 10వ వచనం, సౌందర్యమైన కర్రను తీసుకొని జనులందరితో నేను చేసిన నిబంధనను భంగము చేయనట్లు దానిని విరిచి తిని, చివరికి నా కూలి నాకు ఇవ్వండి, మీకు ఇష్టమైతే ఇవ్వండి, లేకపోతే లేదని అంటే వాళ్ళు శుభ్రంగా ఏం చేసినారు? అబ్బా ఇంత పొజిషన్లో దేవుడు మమ్మల్ని పెట్టినాడు కదా అనుకున్నారో ఏమో. 12వ వచనం, మీకు అనుకూలమైన ఎడల నా కూలి నాకు ఈడి, లేని ఎడల మానివేయడని నేను వారితో అనగా వారు నా కూలికై, అదనమాట. కానీ నా కూలి అంటే ప్రభా నువ్వు కూలోడివా అనాలి, ఏమనకుండా వాళ్ళు ఏమన్నారు? ఏమనుకున్నారే మన అవసరం లేదు కానీ, కాబట్టి మొత్తానికి అయితే నేను ఏం చేసినాము, 30 వెండి నాణెములని. దానికి ప్రభు ఏం చేసినాడు? చదవండి 13వ వచనం, యెహోవా ఏమన్నాడు? ఎంతో అబ్బురముగా, అంటే అబ్బా అదేదో పెద్ద గ్రేట్ లాగా, అబ్బా దానికి బాగా లెక్కలేసి మంచి కరెక్ట్గా తూచినట్లుగా అని అంటే ఏమంటారంటే మరి మొదటగా చెప్పే వెటకారంగా అన్నమాట. వెటకారంగా అనేది ఎందుకని, దాని వెనకాల బాధ అర్థం చేసుకోవాలని, అంతేగాని దానికి సంభ్రమణం అని కాదు. ఇప్పుడు అంటాడు ఒక స్టూడెంట్ ఉంటాడు అనుకోండి, వాడు మాటని లేదనుకోండి, పోనీ చదువు చెప్పి వెళ్ళిపో అని అన్నాడు అనుకోండి, అప్పుడు ఆ విద్యార్థి అనుకుంటాడా అమ్మయ్య వెళ్ళిపోమన్నాడు కదా, వెళ్ళిపోతాడా? వెళ్ళిపోయిన తర్వాత ఎందుకు వెళ్ళిపోయినావు అంటే మీరే కదా సార్ వెళ్ళిపోమని అంటాడా? వాడికి అర్థమైపోద్ది, రే వెళ్ళిపో నీ చదువు చెప్పను పో అన్నాడంటే సారు కోపంగా ఉన్నాడు, కోపంగా ఉండి ఆ కోపాన్ని ఇంకెట్లా అన్నీ అయిపోయి లాస్ట్కి ఇది ఉపయోగించాలని వాడికి అర్థమవుతుంది. వీళ్ళటి అర్థం చేసుకోకుండా తలంపోయిందంటే, అబ్బురముగా మీరు నియమించిన నాకు ఏర్పరిచిన క్రయధనమును కుమ్మరికి పారవేయమని, పారేసేయండి, కుమ్మరి వారికి పారవేమి నాకు ఆజ్ఞగా, నేను ఆ 30 వెండి నాణెం తీసుకుని యెహోవా మందిరములో కుమ్మరికి పారవేసేదిని. పారేసేయి, నేనేదో కావాలని అడిగింది కాదు, అట్లాగైనా రోషం వస్తుందేమో, బాధ కలుగుతుందేమో అని తెలుసుకోవాలని చెప్తే వాళ్ళు ఏం చేస్తున్నారు? నాకు ఇంత హీనంగా ఇంత నీచనముగా నన్ను ఎంచి నాకు వెలగట్టేస్తారా? పారేసేసే, అవి నాకు అవసరం లేదు అని చెప్తే కుమ్మరివాడి మందిరంలో కనబడితే ఆ కుమ్మరివాణి ఎదుట పారవేస్తారంట. ఇక్కడేమో మందిరంలో పారవేయబడిని తీసుకుని పోయి కుమ్మరివాణి పొలము అన్నారు. అంటే ఈ భాగము ఆ రీతిగా అక్కడ నెరవేర్చబడింది. తలంపు ఏంటంటే దేని వాక్యంలో మన జ్ఞాపం చేసుకునేటువంటి మాట, మనం ఆరాధించడానికి వచ్చిన మన ప్రభు మనం రక్షించిన తర్వాత ఆయన విలువ మనకు అర్థమైంది. కానీ వాస్తవానికి దేని వాక్యంలో మన జ్ఞాపం చేసుకుంటా వచ్చినప్పుడు మన ప్రభు ఎంత హీనమైన వానిగా మనం ఎంచుతూ వచ్చినాం కాదా? దేని వాక్యంలో ఇక్కడ అందుకని ఇక్కడ రాయబడిన మాట ఏమిటంటే, వారు దేనికి వెల కట్టినారంట? దేనికి వెల కట్టినారు? చూడండి 27వ అధ్యాయము మత్తయి సువార్తలో యేసు ప్రభుని కాదంట మరి యూదా అప్పగించింది. ఎవరిని అప్పగించినారు? 4వ వచనం, నేను నిరపరాధ రక్తమును
అప్పగించి. అంటే నీతిమంతుడు నిరపరాధి యొక్క రక్తాన్ని అప్పగిస్తున్నాను. కానీ యూదత ఇదంతా జరిగిపోయిన తర్వాత, రివర్స్ అయిపోయిన తర్వాత తను అనుకున్నాడు, నేను యేసు ప్రభువుని కాదు అప్పగించింది, వ్యక్తిని కాదు అప్పగించింది, కేవలం నీతిమంతుని కాదు, నేను అప్పగించింది దేనిని అప్పగించినానంటే నిరపరాధి రక్తాన్ని అప్పగించినాను. అంటే ఇక్కడ ఏమనంటారంటే, ఒకళ్ళు నిరపరాధిని చంపినప్పుడు అప్పుడు నిరపరాధి రక్తము చిందించాలని అంటారు. ఇక్కడ అప్పగించింది మనిషినా రక్తాన్నా? మనిషిని అప్పగించిన ఈ మనుషుడు అనుకుంటున్నాడు, నేను దేనిని అప్పగించానంటే నిరపరాధ రక్తాన్ని అప్పగించినాను. కానీ అంటే అర్థమేంటి? ఈ రక్తము అందరి రక్తం అంటే కాదు, ఆయనలో ఉన్న రక్తము ఏ ఒక్కరిలో కూడా లేనే లేదు. నిర్దోషమైన, నిష్కలంకమైన, అమూల్యమైనటువంటి రక్తం అది. కాబట్టి అలాంటి రక్తాన్ని నేను అప్పగించినాను. వాస్తవానికి మానవుని యొక్క వెల ఎంత అని యేసు ప్రభువారు చెప్పినారంటే, కొంత కంపారిజన్ మన బైబిల్లో ఏమని ఉంటుందంటే, ఒకడు సర్వలోకాన్ని సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకుని ఎడల వానికి ఏం ప్రయోజనం అన్నాడు. అంటే మనకు అర్థమయ్యే భాష చెప్పాలంటే, ఒకడు 10 రూపాయలు సంపాదించుకోవాలనే తాపత్రయంతో ప్రయాసపడి చివరికి 10 రూపాయలు సంపాదించుకున్నాడు. ఆ 10 రూపాయలు సంపాదించుకునే క్రమంలో లక్ష రూపాయలు పోగొట్టుకున్నాడు. ఎంత పిచ్చోడు చెప్పండి. 10 రూపాయలు పోయినా పర్వాలేదు అనుకోవాలి, 1,00,000 రూపాయలు కాపాడుకోవాలి. కానీ 1,00,000 రూపాయలు పోయినా పర్వాలేదని 10 రూపాయల కోసం ప్రాగులాడి సంపాదించు. అంటే ఎందుకు అట్లా చెప్తా వచ్చినానంటే, మన ప్రాణం యొక్క విలువ అంత విలువైనటువంటిది. అలాంటిది మన ప్రాణమే, పాపంలో జన్మించి పాపంలో జీవించేటువంటి మన ప్రాణానికి అంత విలువ ప్రభు కట్టినప్పుడు, నిర్దోషమైనటువంటి ప్రభు, ఏ కలంకం లేని ప్రభు, అమూల్యమైన రక్తము, పరిశుద్ధమైన రక్తము, జన్మ పాపం లేకుండా, కర్మ పాపం లేకుండా జీవించిన యేసు ప్రభు రక్తము ఎంత అమూల్యమైనది. అందుకు దేని వాక్యంలో హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయంలో ఒక మాట మనం అక్కడ చూడగలుగుతాం. హెబ్రీయులకు రాసిన పత్రిక, అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయం. నేను క్లుప్తంగానే ముగించడానికి ప్రయత్నం చేస్తాము. 29వ వచనం, ఇట్లుండగా దేవుని కుమారుని పాదములతో త్రొక్కి తాను పరిశుద్ధపరచబడుటకు సాధనమైన నిబంధన రక్తమును అపవిత్రమైనదిగా ఎంచి కృపకు మూలమగు ఆత్మను తిరస్కరించిన వాడు ఎంత ఎక్కువైన దండనకు పాత్రుడుగా ఎంచబడినని మీకు తోచును. అంటే ఆ దేవుని కుమారుని పాదంలో తొక్కి, అంటే అర్థమేంటి? ఆయనను అసహించుకొని, పెంటతో సమానంగా చూసి, ఒక బురదతో సమానంగా అసహించుకొని, అందుమాదిరే కాదు, పరిశుద్ధ పరచుటకు సాధనమైన రక్తము అపవిత్రమైనదిగా ఎంచి. దీని వాక్యంలో ఎంత కఠినమైన శిక్ష. దానికి అనుసంధానంగా 28వ వచనంలో తను చెప్తా వచ్చినాడు. అందరం కలిసి చూద్దాం. 11 Hebrews 28. ఎవడైనాను మోషే ధర్మశాస్త్రం నిరాకరించడేలా 2-3 సాక్షుల మాట మీద కనికరింపకుండా వాని చంపింతురు. కానీ యెహోవా ధర్మశాస్త్రం కనుక నిరాకరించారన్న సంగతి నిర్ధారణ అయితే, నిర్ధారణ ఎట్లాగవుతుంది? 2 కానీ 3 కానీ నిజమే ఈ విషయంలో ధర్మశాస్త్రాన్ని నిరాకరించడానికి మేము చూచాము, ఇలా మాట్లాడడం మేము విన్నాము అని కనుక చెప్తే, అప్పుడంట దేవుడు ఎలాంటి తీర్పుని చెప్పినాడంటే, సరే ధర్మశాస్త్రం నిరాకరించినావు కాబట్టి నీకు ఒక శిక్షను నిర్ధారిస్తున్నా. ఏం శిక్ష అంటే, ఇగో ఇన్ని బెత్తములు దెబ్బ, లేదంటే ఇంత డబ్బు నువ్వు చెల్లించాలా? కాదంట. అట్లాగా యెహోవా అనుగ్రహించిన ధర్మశాస్త్రాన్ని తిరస్కరిస్తే ఇంకా ఎలాంటి విచారణ లేకుండా కేవలం మరణ దండన. కాబట్టి ఇక్కడ అపోస్తలుడు పౌలు ఏమంటున్నాడంటే, దేవుడు ఇచ్చిన ధర్మశాస్త్రాన్ని తిరస్కరిస్తేనే ఏ మాత్రం కూడా క్షమించడానికి వీలు లేకుండా మరణ దండనకు అప్పగించబడినప్పుడు, ఆ ధర్మశాస్త్రం ఇచ్చిన ప్రభు అయిన దేవుడు తానునే తిరస్కరిస్తే ఎంత కఠినమైన దండన. తలంపు ఏంటంటే, నీవు నేను ఏ స్థానంలో ఉన్నామనంటే, ప్రభువైన యేసుక్రీస్తు వారిని నీచమైన వానిగా ఎంచిన స్థానంలో ఉన్నాం. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన రక్తమును మనం అపవిత్రమైనది ఎంచిన స్థానంలో ఉన్నాం. కానీ ఎలాంటి స్థానం మనదంటే, ఇక మనకు కేవలం అంతో ఇంతో శిక్ష మాత్రమే వేయడానికి కాదు మనం అర్హులం. మనం ఎలాంటి ఆ యొక్క స్థితిలోనికి మనము నెట్టివేయబడ్డామంటే, ఖచ్చితంగా మరణ దండముకు మాత్రమే మనం పాత్రులుగా ఎంచబడిన వారం. ప్రభు స్తోత్రాలు. కనుక ప్రభు అలాంటి స్థితిలో నన్ను ప్రభు కనికరించినాడు. దీని వాక్యంలో మనం చూసేది ఏంటంటే, ఆయన రక్తము ఎంత విలువైన రక్తం.
ఎంత నీచమైనదిగా ఇచ్చినారు, సామాన్యంగా వెల కట్టి వేసినారు. అది మాదిరే కాదు, ఈ వెల అనేటువంటిది దేని కొరకు కట్టేటటువంటి అంటే ఒక బానిసకు కట్టే వెలను యేసు ప్రభు కట్టినారు. చూడండి, ఒక్క మాట చదివి నేను ముందుకు వెళ్ళిపోతాను. నిర్గమాకాండము 21వ అధ్యాయం. నిర్గమాకాండం 21వ అధ్యాయం 28వ వచనం. ఎద్దు పురుషునైనను స్త్రీనైనను చావ పొడిచినడల, కాబట్టి ఒకవేళ కనుక ఒక ఎద్దు కనుక పురుషుని కానీ స్త్రీని కానీ చచ్చిపోయేటట్టు పొడిస్తుంటే పొడిచిన తర్వాత వాడు చచ్చిపోతాడు. చచ్చిపోయిన తర్వాత మరి ఒకవేళ కనుక అది పొడిసిద్దని సంగతి తెలియక యజమానికి కనుక, ఇప్పుడు ఇది మనకు అవసరం లేదు కానీ చెప్తున్నాను ఒక సందర్భం. ఒకవేళ కానీ పొడిచి చచ్చిపోతే యజమానికి తెలియదు కాబట్టి, అది పొడిచిద్దని తెలియదు కాబట్టి యజమానికి విడిచిపెట్టేసేయాలా, యజమాని నిర్దోషాన్ని ఎంచాలా, ఆ ఎద్దును మాత్రం చంపేయాలని అన్నాడు. ఒకవేళ గనక యజమానుడు గనక అది పొడిచే ఎద్దు అని తెలిసి ఉండి కూడా దానిని కంట్రోల్లో పెట్టుకోకుండా దాన్ని విడిచిపెట్టేసి చావటానికి ఈ యజమానుడు కారణమైతే ఎద్దు చంపబడుతుంది. తర్వాత యజమానుడికి కూడా మరణశిక్ష విధించాలి. ఎందుకంటే వాని ప్రాణానికి ప్రతిగా ఏమర్పించాలా? ప్రాణమే అర్పించాలా. చెవికి చెవు, కన్నుకు కన్ను ధర్మశాస్త్రంలో భాగముగా. కానీ ఆ యజమానుడు తెలుసు ఆ ఎద్దు పొడిచేది, దాని స్వభావం పొడిచేది అని తెలిసినప్పుడు ఏం చేయాలా? దాన్ని జాగ్రత్త చేయాలా. కానీ ఇంకో పొడవకుండా ఎవరు నష్టపరచకుండా చూసుకోవాలా. తెలిసి ఉండి కూడా అమాయకంగా వదిలిపెట్టేసి అయితే తనకు కూడా మరణశిక్ష విధించాలి. సరే, మంచిది. ఇప్పుడు కనుక ఆ ఎద్దు కనుక ఒకవేళ ఒక దాసుని పొడిచింది అనుకోండి, అంటే కొనబడినటువంటి దాసుని పొడిచింది అనుకోండి, ఇశ్రాయేల్ని కాకుండా, అప్పుడు శిక్ష ఏంటో తెలిసిన? అప్పుడు ఎద్దును చంపేసేయాలా. ఆ దాసుడు చనిపోయినప్పుడు యజమాని చంపకూడదు. ఎందుకంటే ఇశ్రాయేలు యొక్క ప్రాణము మరొక ఇశ్రాయేలు ప్రాణంతో సమానంగా ప్రభు లెక్కగడతా వచ్చినాడు. అయితే దాసుని ప్రాణానికి వచ్చేసరికి యజమానితో సమానంగా కట్టేంత వెల నియమించబడలేదు ధర్మశాస్త్రంలో. ఎంత వెల నియమించబడింది? దేవుని వాక్యంలో 32వ వచనం. ఆ ఎద్దు దాసునినైనను పొడిచినట్లా వాని యజమానికి 30 తులముల వెండి చెల్లింప. మరి ఆ ఎద్దును రాళ్లతో కొట్టాలి. కాబట్టి దాసుడు వాడికి నీచంగా కొంత అమౌంట్ వేసేస్తున్నారు. కాబట్టి ఎందుకంటే చచ్చిపోయినంత మాత్రం ఇశ్రాయేలుకి వచ్చే నష్టం ఏమీ లేదు. ఇశ్రాయేలు నష్టపోతే ఒక సహోదరుని కోల్పోయినట్లు. అది వీడు దాసుడు, వీడు బతికినా ఒకటే చనిపోయినా ఒకటే అని. కాబట్టి వాడి వెళ్ళలేని వాడు కాబట్టి, అయినా కూడా ఒకరి దాసుడు కాబట్టి వాడు చచ్చిపోవడం వల్ల కొంత నష్టం వస్తుంది కాబట్టి ఆ నష్ట పరిహారంగా ఇచ్చే మొత్తం అన్నమాట ఇది. ఇప్పుడు మన ప్రభు ఎంత దీనస్థితికి వచ్చినాడో చూడండి. ప్రభు స్తోత్రాలు. ఒక మాట జ్ఞాపం చేసుకుంటే నీ యొక్క నాయక స్థానం అది. మనం అలాంటి స్థానంలో ఉన్నటువంటి వారం. కాబట్టి ఆయన స్థానం కాదు అది. మనం ఎలాంటి స్థానంలో ఉన్నాం చెప్పండి. అందుకనే మెఫీబోషెత్ ఒక మాట అన్నాడు. ఏమన్నాడు తెలిసిన? చచ్చిన కుక్కను అని అన్నాడు. అంటే చచ్చిన కుక్క అంటే ఎందుకన్నాడు? అంటే కుక్క కూడా ఉపయోగమైంది. కుక్క అని తిడతాం మనం ఎవరినన్నా. అంటే బహు అసహించుకునేటువంటి జంతువులో ఒక జంతువుగా పరిగణించిన కుక్క కూడా అనేక విధాలుగా ఉపయోగం ఉంటుంది. అయితే చచ్చిపోయినటువంటి కుక్క, చచ్చిపోయింది ఏది పనికిరాదు. అయితే బతికి ఉండగా కూడా కొన్ని ప్రయోజనాలు ఉన్నా కూడా ఛేదరించబడిన ఆ కుక్కగానే చచ్చిపోతే అది ఇంక దేనికైనా పనికి వస్తుంది చెప్పండి? కేవలం పట్టి ఊరి బయటికి ఏడవటానికి మాత్రమే పనికి వస్తుంది. ఎందుకు మెఫీబోషెత్ ఆ మాట అన్నాడు? కాబట్టి నేను రాజ సముఖములోకి కాదు కదా, రాజ సముఖములకు దూరంగా కాదు కదా, నేను ఎక్కడ ఉన్నా కూడా ఎతికి నన్ను చంపివేసిన స్థానంలో నేనున్నాను. నేను శత్రువు యొక్క శేషంలో భాగంగా ఉన్నాను. ఏ రాజుల కాలంలో కూడా. కాబట్టి ఒక రాజు అయిన తర్వాత తన శత్రువు యొక్క శేషంలో ఏ రాజు కూడా మిగిలించి ఉండడు. సౌలు దావీదు యొక్క శత్రువుగా ఉన్నాడు. కాబట్టి ఇప్పుడు తన రాజ్యాన్ని సుస్థిరపరచుకునేలో భాగముగా, రాజరికం యొక్క పద్ధతిలో భాగముగా మెఫీబోషెతు చంపబడాల. చంపకుండా వదిలిపెడితేనే దావీదు మెఫీబోషెతు గొప్ప మేలు చేసినట్టు. ఒకటి అట్లాంటి వాడిని ఎక్కడ తీసుకొచ్చినాడు? రాజ సముఖములకు పిలుచుకురమ్మని చెప్పినాడు. కాబట్టి ఒక అంగవైకల్యం లేని వాడు రాజ సముఖములో నిలబడటానికి కూడా యోగ్యత లేదు వానికి. అంటే రాజ సముఖంలోకి రావటానికి కూడా వానికి యోగ్యత లేదు. ఒకవేళ మరి దావీదు సరిగా వినుంటే, అవునా వానికి కాళ్ళు లేవా, అట్లయితే ఇక్కడ రాకూడదు కదా,
వాడిని తేగకూడదు కదా, అట్లాగైతే పోనీ వాడిని ఆడే ఉంచండి, పలాని మేలు చేయండి అని చెప్పేసి ఉండాలా. తెలిసి ఉండి తన సమూహముకు రాకూడదు అన్నటువంటి అవగాహన ఉన్నప్పటికీ కూడా ఎక్కడ తీసుకొచ్చినాడు మెఫీబోషెతును? రాజ సముఖమునకు పిలిపించినాడు. అసలు అదే గొప్ప, చంపకుండా వదిలిపెట్టమే గొప్ప. దానికంటే ఇంకో గొప్ప ఏం చేసినాడు? రాజ సముఖము తీసుకొచ్చిన తర్వాత ఏం చేసినాడు? తన తండ్రి మరి సౌలు యొక్క ఆస్తి అంతా ఇప్పించేసినాడు. తర్వాత ఏం చేసినాడు? ఈ భాగాన్ని పక్కన పెడితే చివరికి సదాకాలము దావీదుతో కూడా ఆయన బల్ల దగ్గర కూర్చునేటువంటి ఆధిక్యత ఇచ్చినాడు. ఎలాంటి ఆధిక్యత ఇచ్చినాడు అంటే, ఈయన మెఫీబోషెతు సౌలు యొక్క సంతానము అని తెలియని వారు మెఫీబోషెతు ఎడల దావీదు యొక్క వైఖరి ఎట్లాగుంటా వచ్చిందంటే, మెఫీబోషెతుతో దావీదు ఎట్లా మాట్లాడుతూ వచ్చావాడంటే, మెఫీబోషెతు కూడా దావీదు దగ్గర ఎట్లా వ్యవహరిస్తూ వచ్చాడంటే, అరే దావీదు కొడుక పాపం కాళ్ళు లేవే అనుకునేటట్లుగా దావీదు మెఫీబోషెతులో నడుచుకున్నాడు. అందుకనే మెఫీబోషెతు అన్నాడు అన్నమాట, చచ్చిన కుక్క వంటి అయిన నాయడలా ఏం చేసినావు ఇంత. దేని వాక్యం రండి, సమూయేలు మొదటి గ్రంథం క్షమించండి 2వ సమూయేలు 9వ అధ్యాయం 11వ వచనం. నా ఏలినవాడవు అంతటి చొప్పున షేబా రాజుతో చెప్పాను. కాగా మెఫీబోషెతు రాజకుమారులలో ఒకడైనట్టుగా రాజు బల్ల యొద్దనే భోజనం చేయను. పొరపాటును కూడా పక్కన చేయడు, ఎందుకంటే రాజకుమారుడు చేయడు అట్లా పక్కన. కాబట్టి ఈయన నేను రాజకుమారుడిని, అదే సమయంలో శత్రువులని కూడా తను అనుకోలేదు, దావీదులాగా అనుకోలేదు. తల మీద అందుకని ఏదైనా వాక్యంలో తను చెప్తా వచ్చినాడు, 8వ వచనం, అతడు నమస్కరించి. కాబట్టి ఆ నమస్కారమే మనం ప్రభు ఎదుట చేయాలి, ఆ ఆరాధనే ప్రభు ఎదుట చేయాలి. ప్రభా నా స్థానం ఎలాంటిది, కానీ ఆ స్థానంలో నేనుండగా నా స్థానంలో నువ్వు రావడానికి ఇష్టపడవు. దాన్ని బట్టి మనం ప్రభుని ఆరాధించబదులం. అంతమాదిరి కాదు, మనం ఎలాంటి వారుగా ఉన్నామనంటే, రెండవదిగా మనం పురుగు వంటి వారమని దేని వాక్యం సెలవిస్తుంది. యోబు గ్రంథం 25వ అధ్యాయం, యోబు గ్రంథము 25వ అధ్యాయము దయచేసి 6వ వచనం. మరి నిశ్చయముగా పురుగు వంటి మనుషుడు, పురుగు వంటి నరుడు, కాబట్టి నేను పురుగు వంటి వాడను దావీదు అన్నాడు. దావీదు తన కీర్తనలో ఏమన్నాడు? ప్రభా నేను పురుగు వంటి వాడని అన్నాడు. ఏ సందర్భంలో ఆ మాట అన్నాడు అంటే, తన చుట్టూ చేరిన వారి ఎదుట దావీదు ఎట్లా కనబడుతున్నాడంటే, వాళ్ళు ఎంత క్రూరంగా వస్తున్నారు, ఎట్లాగుందంటే తను వారిని ఎదిరించడం కాదు కదా, సామాన్యంగా వారి చేతిలో నలిగివేయబడే స్థానంలో తను ఉన్నాడని ఎంచినాడు. అంటే పురుగును ఎట్లా ఏం చేస్తాం చెప్పండి, కాళ్ళ కింద వేసి అట్లా 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 నలిపేస్తాం అంతే. అంతవరకే, దానికి ఏమి ఇంత పుల్ల అవసరం లేదు, చేయ అవసరం లేదు, తెలివిదాటలు అవసరం లేదు. అంటే దేవుని ఎదుట మనం ఎలాంటి వారుగా ఉన్నామంట, దేవుని వాక్యంలో పురుగు వంటి వారుగా నలిపివేయబడవలసిన వారుగా మనం ఉంటా వచ్చినాం. దేవుని వాక్యం ఇంకొక మాట నేను చెప్తాను. కాబట్టి మనం ఎలాంటి వారుగా ఉన్నామంటే పిచ్చుక వంటి వారం అన్నాడు. కీర్తనలు 102వ కీర్తన, 102వ కీర్తన దయచేసి 7వ వచనం. కాబట్టి ఎలాంటి వారం? ఇంటి మీద ఒంటిగా ఉన్న పిచ్చుక లాంటి వారం. అతని ప్రభు చెప్తా వచ్చినాడు, పిచ్చుక అనేటువంటిది 2 పిచ్చుకలు ఒక దేనారముకు అమ్మబడతాయి. మత్తయి సువార్త 10వ అధ్యాయం, మత్తయి సువార్త 10వ అధ్యాయము దయచేసి 29వ వచనం చదవండి. 2 పిచ్చుకలు ఒక్క కాసుకు, అంటే ఒక కాసుకు ఎన్ని పిచ్చుకలు వస్తాయంట? 2 పిచ్చుకలు వస్తాయి. ఇది ఇట్లా పెట్టుకొని లూకాసు వార్త 12వ అధ్యాయం, లూకాసు వార్త 12వ అధ్యాయము 6వ వచనం. 5 పిచ్చుకలు, అదేంటి 2 పిచ్చుకలు ఒక కాసుకు అయితే
రెండు కాసులకి ఎన్ని పిచ్చుకలు రావాలా? ఎంత పెద్ద చదువు కావాలి దానికి. ఒక కాసుకు 2 పిచ్చుకలు వస్తే 2 కాసులకి ఎన్ని పిచ్చుకలు రావాలండి? 4 రావాలా? ఇక్కడ ఎన్ని వస్తున్నాయి అంటే చెప్పండి? 5. అది ఎట్ట వస్తుంది? అదేమి లెక్క? ఇది కొసరన్నమాట. అది మన కూరగాయలు ఇచ్చినప్పుడు వేస్తారు, వద్దులంటే ఇది ఊరకే సార్ ఇది అని. అంటే దానికి వెళ్ళలేదు, నో కాస్ట్, అది ఫ్రీగా ఇచ్చేయటువంటిది. అంటే అర్థం ఏంటి? ఏ మాత్రం కూడా విలువ లేని వారం మనం. కాబట్టి దేనికో వాక్యంలో మనం చూస్తూ వచ్చినప్పుడు అంటే కొసరి పిచ్చుకన్నమాట అది. దేని వాక్యంలో ప్రభు స్తోత్రాలు, ఎలాంటి స్థితిలోనూ నిన్ను నన్ను ప్రభు జ్ఞాపకం, చచ్చిన కుక్క వంటి వారం. అందుమాదిరే కాదు, మనం పురుగు వంటి వారం, నలిపివేయబడవలసిన వారం. మనం ఎలాంటి వారం అంటే ఏ మాత్రం కూడా విలువ లేకుండా ఉన్నటువంటి వారం. అలాంటి నిన్ను నన్ను ప్రభు జ్ఞాపకం చేసుకున్నాడు. కాబట్టి నీ యొక్క నా యొక్క స్థానంలోనికి ఆయన వచ్చినాడు. విలువలేని వాడిగా, నీచుడుగా, బానిసగా ఆయన ఎంచబడటానికి ఆయన ఇష్టపడ్డాడు. ఆయన హృదయం ఎంత బాధతో పారవేసేసే నాకు అవసరం లేదన్నాడే, ఆ స్థానంలో యేసు ప్రభువు నిలబడ్డాడు. అక్కడ ప్రభు అనలేదు ఆ మాట. ఏమన్నాడంటే 30 వెండి రాకలు నన్ను నమ్ముతారా, అవి పడేసేసేయండి అని ఆయన అనలేదు. ఆయన స్వీకరించాడు నీ కొరకు, నా కొరకు. కానీ నీవు నేను ఆరాధించే ప్రభు ఎవరంటే, కాబట్టి నీ యొక్క నా యొక్క స్థానాన్ని తాను తీసుకొని తన స్థానంలోనికి మనల్ని తీసుకొచ్చుడు కొరకై తగ్గించుకున్న ప్రభువుని మనం ఆరాధించడానికి చేరొచ్చినాం. సరే, మెట్టుకు నేను ఒక ప్రభు గురించి అసలు ఆ ప్రభు మన ప్రభు ఎలాంటి వాడు, ఎంత విలువైన వాడు అనే 2 తలంపులు జ్ఞాపం చేసి వారంలోని ప్రవేశిస్తాం. పరమగీతం గ్రంథం 5వ అధ్యాయం. పరమగీతములు 5వ అధ్యాయము. తొమ్మిదో వచనం చదవండి. వేరు ప్రియుని కన్నా నీ ప్రియుని విశేషమేమి, నీవు మా చేత ప్రమాణం చేయించుకుంటకు వేణు ప్రియుని కన్నా నీ ప్రియుని విశేషమేమి. 10వ వచనం అందరం కలిసి చూద్దాం. నా ప్రియుడు ధవలవర్ణుడు, రత్నవర్ణుడు, 10,000 మందిలో పురుషులలో అతని గుర్తింపవచ్చును. అతని శిరస్సు అపరంజి వంటిది, అతని వెంట్రుకలు కాక వృక్షము వలె కృష్ణ వర్ణములు, అవి నొక్కులుగా కనబడుచున్నవి. కానీ ఇంకా వివరణ కింద ఉన్నది కానీ క్లుప్తంగా జ్ఞాపం చేసుకుంటున్నాం. మన ప్రభు ఎవరంట? ఒకటి, ఆయన ధవలవర్ణుడు అని చెప్పబడతా ఉంది. ధవలము అనే మాట ఏం చూపిస్తూ ఉందంటే తెల్లటి తెలుపును గురించి ఆ మాట మాట్లాడుతుంది. మన ప్రభు ఎలాంటి వాడు? తెల్లటి తెలుపు, పరిశుద్ధతలో ఆయన వంటి వాడు లేడు. దగ మెరిసిపోయేంత తెలుపు కలిగినటువంటి వాడు. సూర్యుని యొక్క రంగు ఏదయ్యానంటే, కానీ అప్పుడు అంటే ఉదయకాలంనే ఉదయించుచున్న సూర్యుడిని నిదానించి చూస్తే మనకు అర్థమవుతుంది ఎట్లాగుంటాడే సూర్యుడు అంటే. తెల్లటి తెలుపు, దగ అంటే అవి తెల్ల ప్లేట్స్ ఒకదాని వెనకాల వస్తున్నట్టుగా కనబడుతుంది. మన ప్రభు ఎవరంటే ఆయన ధవలవర్ణుడు. కానీ ఆయన వంటి పరిశుద్ధుడు ఎవరు కూడా పరిశుద్ధతలో ఆయన వంటి వాడు ఎవరు లేరు. అందుకని ఇశ్రాయేలు ప్రజలు ఏమని ఆరాధించారు? పరిశుద్ధతను బట్టి నీవు మహనీయుడు అని వారు చెప్తా వచ్చినారు. రెండవదిగా మన ప్రభు ఎలాంటి వాడు? రత్నవర్ణుడు. రత్నవర్ణం అంటే ఎరుపు రంగు. కాబట్టి రత్నవర్ణం అని ఏం చూపిస్తూ ఉందంటే ఆయన సౌందర్యాన్ని చూపిస్తూ ఉంది. సౌందర్యం విషయంలో ఆయన వంటి వారు ఎవరు కూడా లేరు. అది మూడవదిగా మనం జ్ఞాపం చేసుకున్నప్పుడు మన ప్రభు ఎలాంటి వాడంటే ఈ భాగంలో మరి రత్నవర్ణుడు, ధవలవర్ణుడు మాత్రమే కాదు, తర్వాత ఏం రాయబడింది? 10,000 మంది పురుషులలో అతని గుర్తింపదగినటువంటి వాడు. అంటే అటువంటి వాడు ఎవరిలో 10,000 మందిలో అంటే అర్థమైందంటే ఎంతమందిలోనైనా అర్థం. అది 10,000 మందిలో కూడా ఆయనను తేలిక గుర్తించేయవచ్చు. అంటే ఆయన వంటి ఎత్తు కలిగినవాడు, ఆయనంత సౌందర్యం కలిగినవాడు, ఆయన వంటి నడవడిక కలిగినవాడు, ఆయనలాగా మాట్లాడగలిగినవాడు, ఆయన లాంటి ప్రవర్తన కలిగినవాడు ఎవరిలో ఒకరు కూడా కనబడరు. చాలా తేలిగ్గా గుర్తించేయవచ్చు. ప్రభుని చూసినప్పుడు ఆయన ప్రవర్తన, ఆయన మాటలు, ఆయన విధానం చూసినప్పుడు ఈయన ప్రభు అని గుర్తించేయవచ్చు. ఎందుకంటే ఏ విషయంలోనైనా సరే ఆయన వంటి వాడు ఎవరు. ఒకటి, ఆయన ధవలవర్ణుడు. రెండవదిగా పరిశుద్ధత విషయంలో ఆయన వంటి వాడు లేడు. రెండవదిగా రత్నవర్ణుడు, సౌందర్య విషయంలో ఆయన వంటి వాడు లేడు. మూడవదిగా ఆయన తేలికగా గుర్తింపదగిన ప్రత్యేకమైనటువంటి వాడు మన ప్రభు. తర్వాత దేని వాక్యంలో మనం చూస్తుంటున్నాం. 4వదిగా 11వ వచనం, అతని శిరస్సు అపరంజి. అపరంజి అంటే మేలిమి బంగారం అని అర్థం.
అది అపరంజి అనే మాటకు అర్థమైంది మేలిమి బంగారం. ఏం చూపిస్తూ ఉంది? ఆయన యొక్క దైవత్వాన్ని చూపిస్తూ ఉంది. కాబట్టి ఆయన రాజరికాన్ని చూపిస్తూ ఉంది. ఆయనే దైవత్వం కలిగినవాడు, ఆయనే అధికారం కలిగినవాడు. అందరము కూడా ఆయన అధికారం కింద ఉన్నటువంటి వారమే, ఆయన శిరస్సుత్వం కింద ఉన్నటువంటి వారమే. కాబట్టి మన ప్రభు యొక్క ఆయన దైవత్వాన్ని విషయంలో ఎవరు కూడా ఆయన పోలినవాడు ఎవరు లేరు. తర్వాత నేను 5వదిగా చూస్తున్నాం, ఆయన తల వెంట్రుకలు కాక పక్షము. అంటే పక్షం అంటే అది పక్షి అనమాట. అంటే బహుశా కాకుల జాతిలో అదో పక్షం తెలియదు. కాబట్టి కృష్ణవర్ణం అంటే నలుపు అని అర్థం. అంటే సహజంగా పుట్టిన బిడ్డ దగ్గర నుంచి యవ్వనము దాటిపోయి ముసలి రాకముందు వరకు ఎంట్రుకలు నలుపుగా ఉంటాయి. అంటే ఇక్కడ అర్థం ఏంటి? మన ప్రభు ఎలాంటి వాడు? సంపూర్ణమైన బలం కలిగినవాడు, సంపూర్ణమైన యవ్వనం కలిగినవాడు, సంపూర్ణమైనటువంటి జ్ఞానం కలిగినవాడు, సంపూర్ణమైనటువంటి తెలివి కలిగినటువంటి వాడిగా, సంపూర్ణుడిగా ప్రభుని మనం చూస్తుంటున్నాం. కాబట్టి ఆయన సంపూర్ణలోనికి వెళ్ళటి కొరకై ప్రభు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. కాబట్టి 5 విషయాలు: ఆయన ధవలవర్ణుడు, పరిశుద్ధుడు ఆయన పోలినవాడు లేడు. ఆయన రత్నవర్ణుడు, సౌందర్య విషయంలో ఆయన పోలినవాడు లేడు. 3వదిగా ఎంత మందిలోనే గుర్తింపదగిన ప్రత్యేకమైన వాడుగా మనం ప్రభు చూస్తుంటున్నాం. తర్వాత ప్రత్యేకమైన వాడే కాదు, ప్రత్యేకించబడిన వాడు. అందుకు దీని వాక్యం ఏమి రాయబడింది? పవిత్రుడు, నిర్దోషి, నిష్కల్మషుడు, పాపులలో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడని ప్రభుని మనం చూస్తున్నాం. 4వదిగా దీని వాక్యంలో ఆయన యొక్క ముఖం ఏం చూపిస్తూ ఉంది? మేలిమి బంగారం. అంటే ఆయన దైవత్వం విషయంలో ఆయన పోలివాడు ఎవరు కూడా లేరు. 5వదిగా ఏం చూపిస్తుందంటే ఆయన సంపూర్ణత కలిగినటువంటి వాడు. బలంలోనైనా, జ్ఞానంలోనైనా, వయసులోనైనా అన్నిటిలో ఆయన సంపూర్ణుడు. కాబట్టి అలాంటి ప్రభుని ఆరాధించడానికి మనం వచ్చినాం. ప్రభు స్తోత్రాలు. అలాంటి ప్రభు నీ కొరకు నా కొరకు ఎలాంటి స్థానంలో తగ్గించుకొని వచ్చినాడు. కృతజ్ఞత కలిగిన వారమై, కృతజ్ఞత హృదయం లోపట ఉండి మనం ఒక మాటనే 2 మాటైనా మన నాలుగుతో పలకాలి. ప్రభు సహాయపడిన గాక. మనం ఆరాధనలోకి ప్రవేశించే ముందు చిన్న పాట పాడుకుంటాం, ఆ తర్వాత ఆరాధనలోనికి ప్రవేశిస్తాం.